మరి 9 నెలల కింద మన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మన బీఆర్ఎస్ పార్టీ జెండా మీద మరి గెలిచిన మైపాల్ రెడ్డి గారు పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు అది వ్యక్తిగత సమస్యనో ఆయన సమస్యనో కానీ మన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోవడం జరిగింది. మరి అదే రోజు సాయంత్రం మేమందరం మరి నేను కానీ మా అన్న సోమిరెడ్డి గారు, అదే రకంగా మా అంజన్న గారు, గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, మా ఉద్యమకారులు వెంకటేష్ గౌడ్ గారు, అదే రకంగా మా మెట్టు కుమార్ గారు, ఇంకా మా సింధు గారు కూడా అందరం కలిసి మరి బాలరెడ్డి గారు, బొల్లారం బాలరెడ్డి గారు, ఆయన కూడా నాకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా నా ఎన్నుకుంటాడు. అందరం కలిసి మరి హరీష్ అన్న గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్న ఎమ్మెల్యే గారు పోతే పోయిండ్రు కానీ ఎట్టి పరిస్థితుల పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలా బీఆర్ఎస్ పార్టీ వీక్ కావడానికి వీల్లేదు, మీ సూచనలు సలహాలు ఇవ్వండి, మేమందరం తూచా తప్పకుండా పాటిస్తాం, పార్టీని నిలబెట్టుకుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి గత 9 నెలల నుంచి పార్టీ ఏ రకమైన కార్యక్రమం ఇచ్చినా, పార్టీ ఏ రకమైన మెసేజ్ ఇచ్చినా కూడా అందరం అన్నదమ్ముల్లాగా అవన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీని ఏ మండల్గా మండల్, ఎక్కడ మున్సిపాలిటీకి అక్కడ మున్సిపాలిటీలా బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలని ఎండగడుతూ పార్టీని ముందుకు తీసుకుపోతూ వస్తున్నాం. మరి మీ అందరికీ తెలుసు మన కేసీఆర్ గారు మెదక్ జిల్లా రివ్యూలో మరి మమ్మల్ని పిలిచి మరి ఇన్ని రోజులు బాగానే కాపాడుకుంటూ వచ్చిన పార్టీని మీ అందరిట్లో ఎవరినో ఒకరిని చేయాలి కాబట్టి, డ్రైవర్ లేదే పార్టీ నడవదు కాబట్టి అందరినీ కలుపుకోపోతూ మరి బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ మరి కోఆర్డినేటర్గా నిన్ను నియమిస్తున్నాం. అందరినీ కలుపుకోపోయి పార్టీని నిలబెట్టి రేపొద్దున మనకు బై ఎలక్షన్ రావచ్చు, మరి జనరల్ ఎలక్షన్ రావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ రావచ్చు, అన్ని ఎలక్షన్స్ లో కూడా మరి పార్టీ జెండా పటాన్ చెరువు గంట మీద ఎగిరేసే విధంగా పనిచేయాలని అందరు 9 మందిని కలుపుకొని అని చెప్పి మరి కేసీఆర్ గారు నన్ను ఆదేశించడం జరిగింది. మరి నాకు ఈ పెద్ద బాధ్యత ఇచ్చినందుకు మరి మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా అన్న మా గాడ్ ఫాదర్ హరీష్ రావు గారికి పాదాభివందనములు మీ అందరు సాక్షిగా చేస్తూ, మరి మీ అందరికీ తెలుసు నేను మీ అందరిలో ఉండేవాడిని. మరి 10 సంవత్సరాలు కార్పొరేటర్ అయినా కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు. మీ అందరూ ఏ రోజు ఏ కష్టం వచ్చినా కూడా మీ అందరిలో ఉండే మనిషిని కాబట్టి మొన్న మేము పాదయాత్ర చేస్తే దగ్గర 400-500 మంది మాతో పాటు పాదయాత్ర చేసేదంటే మీ అందరి ప్రేమకు మాత్రం నిజంగా మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఆలోచించాలి. మరి మేము మా సంగతి మీకు తెలుసు, పెద్దలు భూపాల్ రెడ్డి గారు గత 40 సంవత్సరాల నుంచి మరి మన పార్టీ మన కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. మరి ఆ రోజు నందీశ్వర్ గౌడ్ గారిది ఒక గ్రూపు, భూపాల్ రెడ్డి గారిది ఒక గ్రూప్. మరి ఆ గ్రూప్లో ఉన్నప్పుడు మరి పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ ఎంఎస్సీ చేసిన తర్వాత పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మమ్మల్ని నియమించడం జరిగింది. 2008లో పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినాం. 9లో మరి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా అధ్యక్ష ఎన్నికలు జరపడం జరిగింది. ఒక 6-7 వేల మెంబర్షిప్స్ చేసి ఆ మెంబర్షిప్స్ అన్ని కూడా మరి వాళ్ళందరూ ఓటేస్తే మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని పదవి ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు మరి అగేన్స్ట్ గా మాకు పనిచేసినా, మాకు అగేన్స్ట్ గా ఒక మనిషిని నిలబెట్టినా కూడా వారి మీద 2-3 వేల మెజార్టీ తోటి ఆ రోజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మరి ఆ రోజు గెలవడం జరిగింది. ఆ తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లో ఎంపీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు మా పెద్దలు భూపాల్ రెడ్డి గారితో పాటు మేమందరం మళ్ళీ ఇక్కడ ఇదే హాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు, మీలో ఒకరిలా ఉంటూ మీతో పాటు పనిచేసుకుంటూ మీ అందరి సహకారంతో ఎప్పుడైనా కూడా రామచంద్రాపూర్ గడ్డ మీద కానీ పటాన్ చెరువు గడ్డ మీద కానీ భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం గట్టిగా పనిచేసి ఏ ఎలక్షన్ జరిగినా బీఆర్ఎస్ పార్టీయే
మెజార్టీ చూపించుకుంటా మరి ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి పార్టీ ఏ రకమైన కార్యక్రమం ఇచ్చినా మరి అందరినీ కలుపుకపోయే నాయకత్వం ఉండాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు మా 9 మందిని అన్నదమ్ముల్లాగా ఆ రోజు నిలబెట్టినాం. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురేసేదాకా అందరం కలిసిమెలిసి పార్టీ జెండా పటాన్ చెరువు మీద ఎగురేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దలందరూ మంది చెప్పారు. మళ్ళీ ఎక్కువ పోను కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా బాబు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మనందరం మాట్లాడుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మరి 16 నెలల్లో ఏ ఒక్క రంగంలో కూడా ఏ ఒక్క మనిషి అయినా సంతోషంగా ఉండడాన్ని అందరూ ఆలోచించుకోవాలి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సక్సెస్ అయి ఉంటే ఈ హాల్లో మరి ఇంతమంది వచ్చిండే వాళ్ళ మీరు అందరూ ఆలోచించుకోవాలి. మరి అది వ్యవసాయం రైతులే కానీ విద్యార్థులే కానీ మరి అదే రకంగా ఒక వితంతు పెన్షన్ కూడా 16 నెలల్లో ఒక కొత్త వితంతు పెన్షన్ కూడా ఇవ్వలేదంటే మరి ఏ రకమైన పాలన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో మీరు అందరూ ఆలోచించుకోవాలి. మరి రైతు బంధు ఎక్కడ పోయింది? 31వ తారీఖు వరకు రైతు బంధు వేస్తా అన్నాడు. ఆల్రెడీ ఒక రైతు బంధు కొట్టి మరి రుణమాఫీ అని ఇచ్చాడు. రుణమాఫీ చేసిందంటే ఊర్లో 100 మంది ఉంటే 40 మందికి ఇచ్చిన 60 మందికి ఇవ్వలేదని మా గవర్నమెంట్ అని అంటారు. మరి విద్యార్థుల దగ్గర పోతే ఒక్కరికి కూడా స్కాలర్షిప్ ఫీజులు పడతలేవు. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. స్కూటీలు ఇస్తా అన్నాడు, స్కూటీలు మోసం. మరి ఆడపడుచులకు 2500 రూపాయలు ఇస్తాడు, 2500 మోసం. ఏమన్నా చేసిందంటే ఒక్క మహిళలకు ఉచిత బస్ అనేది ఒకటి ఇచ్చిండు. అది 3 నుంచి 400 కోట్లు కాబట్టి అది ఒక్క హామీని నెరవేరుస్తుంది తప్ప మరి దగ్గర 1,50,000 కోట్ల అప్పు చేసి మరి ఆ డబ్బంతా కూడా మరి ఢిల్లీ పంపిస్తుర్రా, మరి వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటుర్రా, మరి ప్రజలకు ఎందుకు రావట్లేదని చెప్పి మీ అందరి ముందు ప్రశ్నించడం జరుగుతుంది. ఒకటే గుర్తుంచుకొని మరి కేసీఆర్ ఉన్నప్పుడు మన పాలన ఎట్లుండే, మరి సంవత్సరంన్నరలా మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందో మనందరం కూడా మరి 27 తారీఖు ఏప్రిల్ రోజు మరి కేసీఆర్ గారు చెరో వరంగల్ పిలిపివ్వడం జరిగింది. మరి అక్కడ మన ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి గురించి, ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేస్తున్న మోసం గురించి, ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ ఎంత వెనుకబడుతుందో దాని గురించి చెప్పడానికి మరి కేసీఆర్ గారు మనందరినీ కూడా మరి చెలో వరంగల్ అని చెప్పి 27 ఏప్రిల్కి మనల్ని పిలవడం జరిగింది. అందరం కూడా పెద్ద ఎత్తున మన కాన్స్టిట్యున్సీ దూరం ఉంది కాబట్టి దాదాపు పోయి రావడానికి 400 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి మన టార్గెట్ 3 నుంచి 3,500 ఇచ్చారు. దగ్గర 10 లక్షల మందిలో మనం 3,000 మందిమే. జిల్లా మొత్తంలో 75,000 టార్గెట్. అందులో సిద్దిపేట్, గజ్వేల్, మెదక్, దుబ్బాక నుంచి 50,000, మరి మిగతా 7 కాన్స్టిట్యున్సీల నుంచి తలా 3,000 లెక్కన 21-25,000 మందిని తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా గత మరి వారం రోజుల నుంచి ఏ మండలంలో మీటింగ్ పెట్టినా అది ఫస్ట్ పటాన్ చెరువుతో స్టార్ట్ చేసినాం, అక్కడ సక్సెస్. మరి జిన్నారంలో అయితే పెద్ద ఎత్తున చేసిండు మా వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, రాజేష్ గారి ఆధ్వర్యంలో, అక్కడ సక్సెస్. నిన్న మరి గుమ్మడిదల గోవర్ధన్ అన్న పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. అమీన్పూర్లో అయితే నాయకత్వమే లేదు. అక్కడ ఉన్న జెడ్పీటీసీ పోయినాడు, ఎంపీపీ పోయినాడు, మరి చైర్మన్ పోయిండు, వైస్ చైర్మన్ పోయిండు. అక్కడ మీటింగ్ పెడితే ఫెయిల్ అవుతుందని చాలా మంది చెప్పారు. లేదన్నా మేమున్నామని చెప్పి కౌన్సిలర్లు అందరూ రావడం జరిగింది. అక్కడి ముఖ్య నాయకులు అందరం కలిసి మీటింగ్ పెడితే నిన్న 400 నుంచి 500 మంది మరి అమీన్పూర్లో వచ్చి మీ వెంట మేమున్నాం, మీరందరూ కలిసి ముందుకు పోండి, పార్టీని మేము మోస్తామని చెప్పి అమీన్పూర్ సభ సక్సెస్ కావడం జరిగింది. మరి వాళ్ళ చివరి మా రామచంద్రాపూర్ సభ మరి మండల్ సభ మొత్తం కూడా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 27 ఏప్రిల్ మరి అందరం కలిసి ఎక్కడి నాయకులం అక్కడ మీ అందరికీ ఏ రకంగా పోవాలి, మీకు సంబంధించిన వాహనాల గురించి మేమందరం ప్లాన్ చేసుకొని మీకు ముందే చెప్పడం జరుగుతుంది. అది బస్సులు వద్దన్నారు, అందరూ కార్లలోనే పోతామన్నారు కాబట్టి మీ కార్లన్నిటికీ కూడా మేము ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలో మేము నాయకులం అందరం ఆలోచించి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. రామచంద్రాపూర్, భారతీనగర్ వారందరం లక్ష్మీ గార్డెన్స్ దగ్గర మరి అందరం కూడా కలుసుకొని మరి తెల్లాపూర్ అక్కడ రింగ్ రోడ్ సర్కిల్ దగ్గర కలుసుకొని 11 గంటలకు
11 గంటలకు ఇక్కడ కలుసుకొని అందరం రైల్వే ట్రాక్ దగ్గర జెండా ఎగిరేసి మరి అందరం కలిసి మైత్రి గ్రౌండ్స్ లో, ఎందుకంటే జిన్నారం గుమ్మడిదల దూరం అవుతుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ అట్నుంచి అట్టే వచ్చేస్తారు. మనందరం ఎక్కడి వారం అక్కడ మరి సింధు ఎల్ఐజీలో జెండా ఎగిరేసి వస్తుంది, కొల్లాపూర్లో అన్న జెండా ఎగిరేసి వస్తారు, మరి అంజన్న ఆధ్వర్యంలో పరమేశ్వర ఆధ్వర్యంలో మరి రామచంద్రాపూర్లో జెండా ఎగిరేసుకొని అందరం కూడా మైత్రి గ్రౌండ్ లో పెద్ద ఎత్తున 500 కార్లతోటి పెద్ద ఎత్తున మరి మైత్రిలో ఒక పండుగ వాతావరణం, కుమారన్న ఆధ్వర్యంలో మరి పటాన్ చెరువులో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో పటాన్ చెరువు నుంచి మనందరం బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి అందరం కలిసిపోదాం, సభని సక్సెస్ చేసుకుందాం. మరి ఒకటే ఒక చిన్న విన్నపం, మనం కేసీఆర్ గారి చివరి మాట వినేదాకా కూడా మనందరం సభాస్థలి వదిలి రావద్దు అని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే మహిళల్ని మేము తీసుకుపోతలేదమ్మా, ఏమనుకోకుండా అది పైనుంచి ఆదేశాలు. ఎందుకంటే చాలా దూరం లేట్ అయ్యే అవకాశం ఉంది. అది కాక రెండోది ఏంటంటే మహిళలు లేట్ అవుతున్నా కొద్దిగా ఇల్లు మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది కాబట్టి మళ్ళీ లేచి వస్తే మన మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయి మనకు వ్యతిరేకమైనవి, ఆ వాళ్ళనే చూపించి మరి అందరూ కేసీఆర్ గారు మాట్లాడుతుంటే వాపసు పోతుర్రని చెప్పే ఆస్కారం ఉంది. కాబట్టి నాయకులం కార్యకర్తలం 3000 మంది అంటే మా పటాన్ చెరువు నాయకులే 3000 మంది ఉన్నాం. అందరం కలుద్దాం, పోదాం, కేసీఆర్ గారి చివరి మాట వరకు విని మరి అందరం కలిసి కూడా మరి క్షేమంగా ఇంటికి రావాల్సిందిగా కోరుకుంటూ, మీలో ఒక్కనిగా మేము 9 మంది ఉంటాం, అందరం కలిసి పనిచేద్దాం. మరి ఇంకొక చిన్న విషయం, వీళ్ళు ఫోన్లు చేసి కార్యకర్తలను బెదిరిస్తున్నారు అని చెప్పి మా కార్యకర్తలు చెప్తున్నారు. ఎవరన్నా మరి బెదిరించినా మరి ఏమన్నా కూడా మా వాళ్ళని ముట్టుకున్నా కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మా వెనుక మరి మా డైనమిక్ లీడర్ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉన్నారు. ఇవాళ మీ రాజ్యం నడుస్తుందేమో, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మా రాజ్యం వచ్చినాక అందరినీ రాసి పెట్టుకొని మాట్లాడతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంకొక చిన్న విషయం చెప్తున్నా, జాగ్రత్తగా పోవాలి, జాగ్రత్తగా రావాలి, అందరం కండువాలు వేసుకొని సార్ మీటింగ్ అటెండ్ కావాలి, సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, నిన్న పిలుస్తే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు అందరూ కూడా నిలబడాలి, మరి పాట పెట్టడం జరుగుతుంది. కండువాలన్నీ కూడా తిప్పుదాం, తర్వాత పోస్టర్ రిలీజ్ కార్యక్రమం. అందరూ అట్లే నిలబడండి ప్లీజ్. బాబు పాట పెట్టమ్మా. ఆదేశ్ గారికి, సోమిరెడ్డి గారికి, అంజయ్య గారికి, వెంకటేష్ గారికి, కుమార్ గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, దేవానంద్ గారికి, మాణిక్ గారికి, పృథ్వీ గారికి, బూన్ గారికి, బాబ్జీ గారికి, శ్రీశైలం గారికి, సాగర్ గారికి, ఇక్కడ వచ్చిన 112 డివిజన్ ఇంకా తెలాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఇక్కడ ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక రీజనల్ పార్టీ 14 ఇయర్స్ ఉద్యమం చేసి 10 ఇయర్స్ రూలింగ్లో ఉండి మళ్ళీ ఇప్పుడు స్ట్రాంగ్గా ఆపోజిషన్గా ఉంటూ ఒక 25 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందంటే నిజంగా అది మామూలు విషయం కాదు. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఏదో వాళ్ళ ఇంటి ఫంక్షన్ లాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నారు. ఇది నిజంగా ఒక పెద్ద విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 ఇయర్స్లోనే ఎంత నెగిటివిటీ వచ్చేసిందంటే పబ్లిక్లో. మెయిన్గా డెవలప్మెంట్ వైపు చూసుకుంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మా డివిజన్లోనే చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్ నుండి కూడా ఒక్క ఇనాగ్రేషన్ కూడా చేయలేదు, ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలేదు నేను చెప్పాలంటే. అదే విషయం నేను జెడ్సీ దగ్గరికి నేను ఆదర్శ్ వెళ్తే కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా డబ్బులు లేవు, మేము శాంక్షన్స్ ఇవ్వలేము అనే చెప్తున్నారు. సో మేము శాంక్షన్స్ ఇస్తారా, మేము ధర్నా కూర్చోవాలా, లేకపోతే నిలదీస్తే అప్పుడు 1.5 crore శాంక్షన్ ఇవ్వడం జరిగింది మాకు. అది రేపు ఎల్లుండో ఇనాగ్రేషన్స్ పెట్టుకున్నాము. అదే కాకుండా మీ అందరికీ కూడా తెలుసు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా మేము జస్ట్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీద మాకు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎక్కడెక్కడ అలొకేట్ చేసిండ్రు అనేది అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కౌన్సిల్ నడిపించిండ్రు వాళ్ళు బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరినీ కూడా. సో ఇదంతా కూడా మనం ఎక్కడ కూడా చూడలేదు ముందు. మెయిన్గా ఇంకా చూస్తే మన ముఖ్యమంత్రి
మంత్రి గారు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడినా కూడా గత ప్రభుత్వం గురించి మాట్లాడడం కానీ కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని నిందించడం తప్ప ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఎక్కడ కూడా మాట్లాడారు. అది మనందరం కూడా అబ్జర్వ్ చేయాలి. ఇంకా మెయిన్గా డెవలప్మెంటే కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా మహాలక్ష్మి పథకం కానివ్వండి, తులం బంగారం కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క హామీలు కూడా మనకి యాక్చువల్గా చెప్పాలంటే కేసీఆర్ గారే ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫై అయ్యేలాగా మనకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుండే. ఏదో టీఆర్ఎస్ పార్టీ మీద గెలవాలి, కేసీఆర్ గారి మీద గెలవాలి అన్న ఇంటెన్షన్తో నోటికొచ్చిన హామీలు, అసలు పాసిబుల్ కాని హామీలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో మనం ప్రజల నుండి పుట్టిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల వైపు నుండి మనం గవర్నమెంట్ని ప్రశ్నిస్తూనే ఉండాలి. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా మనకి నెరవేర్చే వారికి మనం ప్రజల తరఫున ఉండాలి. ఎందుకంటే ప్రజలను మోసం చేసి గెలవడం జరిగింది. సో మనము ప్రజల తరఫు నుండి ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొట్టి వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉండాలని, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు మనందరం కూడా కలిసి పోరాడాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకా 27th రోజు జరిగే మన 25th యానివర్సరీ మీటింగ్కి, వరంగల్లో జరిగే మీటింగ్కి కూడా మనందరం చాలా పెద్ద ఎత్తున కూడా బయలుదేరి మన కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి మనందరం కూడా చాలా సపోర్ట్ ఉన్నామని, ఆపోజిషన్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోయేలాగా మనందరం కూడా పెద్ద ఎత్తున తరలిపోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీటింగ్కు సంబంధించి రామచంద్రాపురం, చెల్లాపూర్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సభాధ్యక్షులు పరమేశ్ గారికి, మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శన్న గారికి, వెంకటేశ్వర గౌడ్ గారికి, అంజన్న గారికి, కుమారన్న గారికి, మా గోవర్ధనన్న గారికి, మున్సిపల్ అధ్యక్షులు దేవన్న గారికి, మాణిక్యం గారికి, పృథ్వీరాజ్ గారికి, మరి నాయకోటి రాజేష్ గారికి, సింధు ఆదర్శ్ రెడ్డి గారికి, కొల్లాపూర్ కౌన్సిలర్లకు, మాజీ సర్పంచులకు, మాజీ వార్డు మెంబర్లకు, పిఎస్సీ చైర్మన్ బుచ్చిరెడ్డి గారికి, చిన్నరాజు గారికి, శ్రీధర్ గారికి, మిగతా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే 27 తారీఖు నాడు మరి కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మనం మళ్ళీ ఈ 2-3 రోజులలో దేవన్న గారి ఆధ్వర్యంలో ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఓవరాల్గా అయితే మనం మైత్రి గ్రౌండ్కి రావాలి. మైత్రి గ్రౌండ్ మనం కొల్లాపూర్ నుంచి 11కి వెళ్ళి 12 వరకు మైత్రి గ్రౌండ్ ఉండాలి. మనం ఈ కొల్లూరు సర్కిల్, మన కొల్లూరు అనంతంగా వాళ్ళ పెట్రోల్ పంప్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి అందరం ర్యాలీగా ఎదికి రావాలి. మీ ఏదేమైనా తత్కరమైతే దయచేసి మీటింగ్ అందరూ రావాలి. సరే, అన్ని విషయాలు అందరూ చెప్పారు. ఇక కాంగ్రెస్ అంటేనే దరిద్రం అంటేనే కాంగ్రెస్. ఇక దాని గురించి విషయం చెప్పాకన్నా మన మీటింగ్ గురించి నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఎన్ని పనులున్నా, ఎన్ని ప్రోగ్రాంలున్నా కేసీఆర్ గారి గురించి ఆయన పిలుపు మేరకు మనమందరం కూడా మీటింగ్ అటెండ్ కావాలి. ఇక ఈ ఔటర్ రింగ్ రోడ్ దాటంగానే ఈ ఫోటో దిగాడ పెట్టి ఇవాళ పడితే కాదు, ఇదొద్దు. ఫోటో దిగి అలా పెట్టేసి అంతర్జాలంలో, అంతేనా, అంతర్జాలంలో పెట్టి ఎవరింటి కాలు పోతుంటే కాదు. ఖచ్చితంగా మీటింగ్ వరకు పోవాలి. మీటింగ్ కాడ ఫోటో పెట్టి అక్కడి నుంచి ప్రశంసలు అందుకోవాలి. కానీ ఇక్కడ ఔటర్ రింగ్ పెడతారు, ఇక్కడ పోతే అది ధర్మం కాదు, పార్టీని గౌరవించినట్టు కాదు, కేసీఆర్ గారు గౌరవించినట్టు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరం మళ్ళా ఈ 3-4 రోజుల్లో దేవన్న మీటింగ్ పెట్టి కొల్లాపూర్ మున్సిపాలిటీ వరకు ఎట్లా ఏందనేది మనం ప్లాన్ చేసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో అందరం వరంగల్ మీటింగ్కి వెళ్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఎన్నుకోబడి అందరినీ కూడా కలుపుకొని నడుస్తున్నది కాబట్టి వారు ధన్యవాదాలు చెప్తాం. అలాగే మా స్థానిక కార్పొరేటర్ సింధు ఆర్ఎస్ రెడ్డి గారికి, అలాగే
మా యొక్క పక్కనే ఉన్నటువంటి మా విలేజ్ మున్సిపల్ చైర్మన్ మరి సోమన్న గారికి, అలాగే వేదిక మీకే అలాగే మా ఆర్సిపురం మాజీ కార్పొరేటర్ తొంటంజన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మహిళలకి, మహిళా సంఘాలకి, మా యొక్క మీడియా మిత్రులకి, అలాగే పత్రికా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాము. నన్ను రెండు మాటల్లో నేను ముగిస్తా. మరి మనము అయితే మనము ఎప్పుడైనా ఒక ఈ యానిమల్స్ అంటే ఈ జంతువులది ఛానల్స్ చూసినట్టయితే ఒక జింక పిల్ల ఎంబడి మరి ఒక చిరుత పులు దాన్ని ఎంబడిపడ్డప్పుడు అది పులి కంటే ఎక్కువ ఫాస్ట్గా జింక పిల్ల పరిగెడుతుంటుంది. జింక పిల్ల పరిగెడితే కానీ ఎప్పుడైతే అది ఈ పులి కన్నా చిరుత పులి కన్నా దొరుకుతుందో, ఎప్పుడు ఈ చిరుతపులి అనేది ఎప్పుడు స్ట్రైట్ ఆ జింక పిల్ల అండి దాంట్లోనే కాన్సన్ట్రేషన్ పెట్టి దాన్ని పట్టుకోవాలని ఉరుకుతుంది. కానీ ఈ జింక పిల్ల ఏం చేసేదంటే అది నన్ను ఎక్కడ పట్టుకుంటాయని ఇట్లా వెనుక చూసుకుంటూ పరిగెడుతుంటుంది. అది వెనుక చూసుకుంటూ పరిగెడుతుంది కాబట్టి దానికి దొరికిపోతుంది. సో కాబట్టి ఒక లైన్లో పోతున్నారు కాబట్టి దయచేసి అన్న మీరు కూడా వెనుకకి చూడకుండా మరి ఇంకా నానా మాటలు ఎన్నో అంటారు, అనరాని మాటలు అంటారు, మీకు తెలియని మాటలు కూడా అంటారు. మీ చెవులు మంచిగా ఉన్న మీతో మంచిగా సహవాసం చేసే వాళ్ళ మీదని మరి మీకు ఎంతమంది చెవులు కోరుకుంటారు. మరి మీరు ఈ స్థాయిలో ఎదిగిండ్రు అంటే మీకు అన్నీ తెలిసి ఉంటాయి. కాబట్టి మా కార్యకర్తలు అందరినీ కూడా కొంచెము చేదుగా వాడేదిగా మీరు చేయబెట్టుకున్న నడిపించుకోవాలని మా యొక్క వినూత్న. థ్యాంక్ యూ. స్థాపించి 25 సంవత్సరాలు రేపు 27వ తారీఖు రోజు పూర్తించుకోబోతుంది. కాబట్టి అటువంటి 25వ సంవత్సర రజతోత్సవ వార్షికోత్సవాన్ని మంచిగా గట్టిగా చేయడానికి 20 సంవత్సరాల నిండిన మన వసంతాన్ని వరంగల్ సభలో మనమందరం కలిసి జరుపుకోవాలని, ఆ వరంగల్ సభకు మనము ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ ఎటువంటి క్రమశిక్షణతో ఉండాలి, ఎటువంటి కార్యక్రమంలో మనం తీసుకోవాలి, ఆ రోజు సభ ఎన్ని గంటలకు అని అన్ని విషయాలు మనం కలిసి చర్చించుకోవడానికి ఈ మొత్తము మన తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా మన కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో కూడా ఇటువంటి సమావేశాలు నిర్వహించుకొని సభ సక్సెస్ చేయడానికి మనం ఈరోజు కలిసి ఇక్కడ కూర్చోవడం జరిగింది, ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని మనం ఇక్కడ వచ్చడం వల్లనే కాకుండా మనము వెళ్ళిన తర్వాత కూడా మనము ఏ విధంగా వెళ్ళాలి అని మన బస్సులో ఉన్నతోటి మన మిగతా కార్యకర్తలతోటి ఇక్కడ రాని వాళ్ళతో చర్చించుకొని మన సభ ఏదైతే ఉందో 20వ తారీఖు రోజు ఘనంగా విజయవంతం చేయడానికి మనం ఇక్కడ మన అధ్యక్షుడు కేసీఆర్ గారు అన్నగారికి ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారము టార్గెట్ ప్రకారము మనం కూడా అందరం కలిసి సహకరించాల్సిందిగా మనవి చేస్తూ, ఏదైతే మీరు మన పార్టీ కోసం ఏదైతే పని చెప్తారో అటువంటి పని మేము తప్పకుండా మీ వెంబడి పని చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి భారతీనగర్ డివిజన్ అధ్యక్షుడు భూమి గారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. నువ్వే పోతేనే అవుతుంది, అది వాళ్ళందరినీ లోపలికి వచ్చి కూర్చోమని. ఉత్తమ బయట నిలబడితే ఏం లాభం? కుటుంబ సభ్యులకు అదేవిధంగా నూతన ఎన్నుకోబడినటువంటి కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేటర్ ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించిన తెలంగాణ స్టేట్ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ సభ్యులు మా అన్న గారికి
స్థానిక సోదరమణి సింధు ఆదర్శ రెడ్డి గారికి పేరు పేరున కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ కొల్లంజన గారికి, కుమారన్న గారికి, మా రామన్న గారికి, డివిజన్ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. ఈరోజు ముఖ్యాంశం 27వ తారీఖు రోజు జరగబోయే జిన్నార మండల్ వెంకటేశ్వర గారు కూడా వేదిక వారికి రావాలని కోరుతున్నాం. వెంకటేశ్వర సభ జరగబోయేది బీఆర్ఎస్ పార్టీ కనివిని ఎరగని రీతిలో మనందరం పోయి అక్కడ క్రమశిక్షణగా తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాల వల్ల అధికారం వచ్చింది కాబట్టి దానికి బుద్ధి చెప్పడానికి ఈ సభ చేసుకొని అందరూ ప్రతి కార్యకర్త కూడా క్రమశిక్షణలో వచ్చి విజయవంతం చేయగలరని నాకు మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తగా ఎన్నుకోబడ్డ ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ మన ఆదర్శ రెడ్డి గారు, అదేవిధంగా సింధు ఆదర్శ రెడ్డి గారు, నా మిత్రుడు మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గారు, టెంటంజన గారు, వెంకటేశ్వర గౌడ్ గారు, వేదిక మీద ఉన్న అందరూ, మన దేవన్న గారు, పొడంచర్ నుంచి వచ్చిన పృథ్వీజ్ గారు, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న నా కౌన్సిలర్ బాబ్జీ గారు, యాదగిరి యాదవ్, సిరిపాల్ గారు, ఉమేష్ గారు, కొల్లూరు నుంచి వచ్చిన మధు, మరియు ఆర్కే ఫౌండేషన్ రాజ్ కుమార్ గారు, వెలుమల గ్రామం నుంచి వచ్చిన నా మిత్రులు అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన ముఖ్య కార్యకర్తలు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎందు గురించి సమావేశమైనామంటే, మొన్నటి దాకా గవర్నమెంట్ మన చేంజ్ అయినందుకు, అదేవిధంగా మన సారు ఒక కథ చెప్తా. దేవుడు ఏమన్నాడంటే, సార్ కేసీఆర్ సార్, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మనము 10 ఏళ్ళు ఇచ్చినాం, నీకు ఇచ్చిన, నువ్వు ఒక్కసారి ఆగు, నువ్వు గుడ్లో కూర్చో, ఇప్పుడు పదవి ప్రభుత్వము మనము చేంజ్ చేద్దాం దేవుడు అన్నాడు. అదేవిధంగా దేవుడు ఏం చేసిందంటే, ఎవరికి ఇచ్చిందంటే నవగ్రహాలకు ఇచ్చిండు. నవగ్రహాలు ఏం చేస్తుందంటే మనకు దళిద్రం చుట్టుకునేది ఏడాది నుంచి. అయ్యా కేసీఆర్, నువ్వు కాదు మన తెలంగాణ, నీడ వడదు, నాశనం అయిపోతుంది, నువ్వు బయలుదేరిగా 27 నీ ప్రపంచం ఏందో చూపించు, నీ మాటలు ఏందో చెప్పు, నువ్వు రేపు ఏం చేస్తావు, ప్రభుత్వాన్ని ఉండగట్టు అని దేవుడు చెప్పిండు. సరే అని ఈరోజు మనము ఆ మీటింగ్ కూడా సక్సెస్ చేయాలి. ప్రతి కార్యకర్త బాధ్యత. మనం 27 నాడు మనం ఇక్కడ నుంచి ఎలా బయలుదేరుతామో ఆదర్శ రెడ్డి గారు, సోమిరెడ్డి గారు నిర్ణయిస్తారు ఎట్లా కార్యకర్తలు ఎట్లా నిర్ణయించి మనము బయలుదేరాలను చేసి చెప్తారు. అదేవిధంగా మనము ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మరి అదేవిధంగా కంజర్ల శిశలం గారు, కొల్లాపూర్ కౌన్సిలర్ గారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. 27వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభ ఉద్దేశించి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ యొక్క రామచంద్రాపురం 112 డివిజన్లో తెల్లాపూర్ మున్సిపాలిటీ, భారతీనగర్ కార్పొరేటర్, అదేవిధంగా వనవంటి డివిజన్ రామచంద్రాపురం భారతీనగర్ కాలనీ వాసులు అందరూ కూడా ఈ యొక్క రామచంద్రాపురం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు పరమేష్ గారు, మన యొక్క రాష్ట్ర అధ్యక్షుడు, మన అందరికీ గతంలో మనకు ఎమ్మెల్యే గారు ఉండే కొన్ని అనివార్య కారణమైన పార్టీ వారు వెళ్ళిపోయిన తర్వాత పార్టీ ఇది ఎట్లా మనం ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మా గోవర్ధన్ అని చెప్పినట్టు ఒక 9 మందిని ముఖ్యులను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి మన యొక్క పటాన్చెరు నియోజకవర్గాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద మా అందరి సమీకృతం చేసుకుంటూ
ఒక నాయకుడు కావాలి, దీనికి ఒక రథసారథి కావాలనే ఉద్దేశంతో మంచి నాయకుని, యువ నాయకుడిని మా యొక్క ఆదర్శ రెడ్డి గారు మా అందరి ఆదేశం మేరకు వేయడం జరిగింది. అందులో పూర్తిగా మన యొక్క హరీష్ రావు గారు బాగా రిస్క్ తీసుకునే సందర్భంగా మనం చేస్తున్నాం సోదరులారా. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ సోమిరెడ్డి గారు, అదేవిధంగా సింధు ఆదర్శ రెడ్డి గారు, భూన్ గారు, మా యొక్క ఇక్కడ ఉద్యమకారుడు వెంకటేశం గౌడ్ గారు, మిత్రుడు కుమార్ గౌడ్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, మా యొక్క దేవన్న గారు మున్సిపల్ అధ్యక్షుడు, మాణిక్యం గారు, మా మైనార్టీ సోదరులు, అదేవిధంగా వేదిక కౌన్సిలర్, మహిళా సోదరిమణులు, ముందు కూర్చున్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. దయచేసి మిత్రులారా మీరు అందరూ లోపలికి రండి. కొద్దిసేపు ఆదర్శ రెడ్డి గారు మాట్లాడతారు. దయచేసి ప్లీజ్ అందరు రండి. అయితే మీ అందరూ తెలుసు విష్ణు రాజు వెళ్ళిపోయిన తర్వాత హలో అందరూ రండి. 15 నిమిషాలు అందరూ మన మీటింగ్ వచ్చిన దగ్గర కూర్చొని దయచేసి కుర్చీలు ఉన్నాయి. తెల్ల ప్రపోలు